నీకు మా అమ్మని బాగు చేసేవాళ్ళు కావాలి. ఎవరైనా హ్యాక్ చేశారు ఎవరో, ఇప్పుడిప్పుడే కొంచెం బాగా అవుతుంది. మొత్తం తెల్లగా ఉండే మనిషి హ్యాక్ అయిపోయింది. లంబడోళ్ళట, లంబాడ తండవాళ్ళు మా అమ్మని హ్యాక్ చేస్తున్నారు. ఆమెను బాగా చేస్తే డబ్బులు ఇస్తాం మేము. చూడండి ఎట్లా చూస్తున్నారు. దేవుడు అయితే హనుమాన్ అట్టి ఇస్తాం మేము, నారాయణుడే ప్రొటెక్ట్ చేస్తాడు. సో చనిపోయిన వాళ్ళు హ్యాక్ చేశారని ఎట్ట తెలుసుకోవాలనేది నాకేం అర్థం కావట్లేదు. మా ఇల్లంతా కొంచెం గ్రౌండ్ చూపిస్తాం మేము, అన్ని మూలలు గ్రౌండ్ చూపిస్తాం. ఇది మధ్యగది, ఇది వంటగది. ఏం కాదు, అది యుద్ధం పెట్టారని చెప్పారు. కానీ సినిమా వాళ్ళు భయంకర హెచ్చడికి మంత్రాలు రివర్స్ అయినాయి. అయితే సినిమాలు చూడట్లే మేము, సినిమాలు చూడట్లే. ఈ ఏరియా నుంచి వస్తుంది, ఆ టీవీ దగ్గర నుంచి వస్తుంది, ఆ టీవీల మీద నుంచి ఈ ఏరియా మాత్రమే వస్తుంది. ఇక్కడ తిరిగి ఉంటారు వాళ్ళు, వాళ్ళ డిఎన్ఏ అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆ కూర్చున్న చోట నుంచి వస్తుంది. ఏ మూలలు చూపించేసాం మీకు మూలలు చూపించాం. ఈ ఏరియా నుంచి వస్తుందండి. బ్రాహ్మిన్స్ ఉన్నారట, రుద్రాక్షలు వేసుకొని ఉన్నారు. అది టీవీకి సింక్రనైజ్ అవుతుంది. మరి 50 సెంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఓకే, నో ప్రాబ్లం, మీరు కమ్యూనికేట్ అయినా పర్లేదు, నాకుంది కమ్యూనికేషను. కానీ నన్ను ప్రొడక్ట్ చేసే కమ్యూనికేషను, నేను వర్చువల్ రియాలిటీ వైఫై రేడాలు నా ఎక్కడ హ్యాక్ కాకుండా, అంటే రియాలిటీ వరల్డ్లో ఉంటుంది. కొంచెం అమెరికాలో కొంచెం నాకు పనులు ఎక్కువ ఉంటుంది, అమెరికాతోటే ఉంటా. FBI, CIA, CSI, US ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళకి కూడా చూపించాం మేము ఇల్లు, గోస్ట్ బస్టర్స్కి కూడా. అయితే ఎక్కడైతే నైఫ్స్ ఉన్నాయో, కదమ్మా, నైఫ్స్ ఉన్నాయో అక్కడి నుంచి పోలీసులు చంపడానికి అటాక్ చేస్తున్నారు. ఏదో ఒకటి లిటిగేషన్ క్రియేట్ చేస్తారు, మేమే అని చెప్పి క్లైమ్ చేసుకోమని మాట్లాడుతున్నారు. అట్ట కూడా గొడవలు వద్దని నేను చెప్పా. అయితే కాపు కమ్యూనిటీని పిలిపియాలి, మా మదర్ని మాత్రం బాగు చేయించాలి. ఇంకో 30 ఏళ్ళు మంచిగా బతుకుద్ది. నేను ఇచ్చిన మంచి మందు అంటే ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఆమెని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఇంటి సరౌండింగ్లో వాళ్ళు నేను ఇచ్చే మందు పని చేయకుండా, అంటే మందులు అంటే న్యాచురల్గా డాబర్ చ్యవన్ప్రాష్ ఉందా, అది పాలల్లో కలిపి ఎక్కడెక్కడ నాకు ఎంత స్ట్రెంత్ వచ్చిందో అదే స్ట్రెంత్ వచ్చే విధంగా ఆమెకు చేస్తే యాక్టివ్గా, చాలా యాక్టివ్ అయింది, మంచిగా ఉంది. అయితే ఆమె ఒంటి మీదకి వేరే వాళ్ళు రాకూడదు. ఇది 60+ మదర్. ఎట్లా ఉంటారండి, మేము ఇల్లు కట్టించి కొంచెం రెనోవేట్ చేసి కొంచెం లగ్జరీగా చూస్తున్నాం బిల్డింగ్ అంతా. కొంచెం మేము ఇప్పుడు అదే చేయాలి. మేము అందరు కలిసి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసే విధంగా చేయాలి. నేను ఇస్కాన్ దగ్గర ఉంటాము, ఇస్కాన్లో. అందుకు తొందరగా పూజారి వచ్చినా మేమే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి, అన్నీ చూపించి చెప్పేసాము మేము. ఈ డోర్లో నుంచి, అంటే నా రూమ్లో నుంచి, నా రూమ్కి ఎవరైతే క్లీన్ చేయడానికి వచ్చారో, ఊడవడానికి వచ్చారో, వాళ్ళ ఒంటి మీదనే పాస్ట్ జియో లొకేషన్లోకి వచ్చేసారు. వాళ్ళు ఆవాహన అయిపోయి ఉన్నారు. ఎవరు అంటే ముస్లిమ్స్. ఈ ఇల్లుని రెనోవేట్ చేయడానికి వచ్చిన పెయింటర్సు, ముస్తఫా గ్యాంగ్, ఈ వైఫై కనెక్షన్ ఎయిర్టెల్ పెట్టినప్పుడు మంచిగానే ఉన్నారు వాళ్ళంతా. లంబాడ తండ నుంచి వస్తుంది, లంబాడోళ్ళు మొత్తం, లంబాడ ముస్లిమ్స్ బాడీలో నుంచి వస్తుంది ఇష్యూ అంతా. అవునండి, ఈ ఏరియాలోకి వస్తే అక్కడ లాగేస్తున్నాడు, ఖుషీభవన్ ఆపోజిట్ దర్గా దగ్గరికి లాగేస్తున్నారు, చంపడానికి చూస్తున్నారు. ఈ భానుప్రకాష్ ఒంట్లో ఉన్న ఫ్యాట్ నుంచి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భానుప్రకాష్ బాగానే ఉంటాడు, కొద్దిగా మనం దగ్గరికి వెళ్ళగానే మనిషి మారిపోయి ఆయనకు తెలియకుండానే అటాక్ అవుతుంది. అది విషయం. సో అందుకే నేను చాలా దూరంగా ఉంటాను, నా రూమ్లో నేను ఉంటాను.
నా రూమ్ ఎక్కువగా చూపించకూడదు. వాళ్ళు వర్చువల్ రియాలిటీలో కెమెరాలో నుంచి అదిగో మాకు నాగేంద్రుడు, శివుడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరుడు ఎల్లప్పుడూ సేద తీర్చుకునే విధంగా మేము మా దగ్గర అంటే కొంచెం మాకు శక్తివంతంగా ఉండే విధంగా మేము చేసుకున్నాం. అందుకే ఇక్కడ మంచి కుటుంబాలు, అమ్మాయిలు, ఫ్యామిలీలు పెళ్లి సంబంధం చూసే ముందు ఏమేమి ఎట్లా ఉన్నారు ఏంటనేది ఎంక్వైరీకి వస్తారుగా. వాళ్ళు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఎక్కడున్నా వాళ్ళు కూడా కాదు, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని వచ్చి మీడియేటర్లు చేసిన పిచ్చి చాస్లో దొరికిపోయి ఆ సినిమా అనుకున్నారు పాపం వాళ్ళు. ఇంటి సరౌండింగ్లో తమిళనాడులో సినిమా వాళ్ళట. మేమేమో యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్డేట్ చేస్తుంటే మామిలగూడెం వాళ్ళు కంప్లీట్గా ఈ ఇంటిని హ్యాక్ చేసి చూపించాలి వాళ్ళని. ఈయన మా తమ్ముడు మనకు వాళ్ళ ఇంట్లో ప్రొజెక్ట్ అవుతుంది. అవునయ్యా, మా ఇబ్బందులు లేవు. అంటే ఈ షవర్లోకి వెళ్ళిపోతే కిందకి లాగేస్తున్నారు ఒకసారి. నేను అందుకే చాలాసేపు ఆగుతాం. షవర్లోకి వెళ్ళిపోతే లాగేస్తున్నారు. ఏముందనేది అన్నీ లైట్ వేసి చూసాం. అన్నీ కూలగొట్టి కొత్తగా కట్టేయాలి, రెనోవేట్ చేస్తున్నాం. అప్పటిదాకా ఓపిక. ఈ ఏరియా నుంచి లాగేస్తున్నాం. అవునండి, ఇల్లు మొత్తం చూపించాం మేము చాలాసార్లు. ఇక్కడి నుంచి లాగేస్తున్నారు. ఇటు వస్తే మనుషులు లాగేసుకుంటారు అందులోకి. పైన ఉన్నారు వాళ్ళు. పిల్లులతో వచ్చారా, ఎలకలతో వచ్చారా నేనేమన్నట్టు. బళ్ళులతో అయితే కాదు పాపం. బళ్ళులు అసంతి అనే అమ్మాయి బళ్ళుల్ని హ్యాక్ చేస్తుందని చెప్పింది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు కాషన్, అంటే డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. అల్ట్రా వైలెట్లో ఇంట్లో ఎవరికి కూడా డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. అల్ట్రా వైలెట్ కింద ఉండి ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్తున్నారంటే దాంట్లో నీళ్ళు పట్టమాకు, డబ్బాలు అవే నీరు కంపు కొడుతున్నాయి కంపెనీలు. ఈయన పైన రెంటుకుంటారు. పిల్లగాడి మీద నుంచి మెడకాయ సంపడానికి చేశారు నన్ను. వాడి మీద ఆవాహన చేసి సంపడం చేశారు. అదేమి వాస్తు దోషాలు ఎక్కడ లేకుండా నేను అన్ని క్షేత్రాలలో ఉన్న పూజాలని కాళీమాత క్లియర్గా మా ఇంట్లో చిన్నపిల్లల మీద మంచిగా చక్కగా నాగేంద్రుడు ఎట్లా ఉంటాడు పిల్లల మీద మూడుకుంటే. అదే పాకిస్తానీ అట చెప్పేది. ఇమ్రాన్ ఖాన్ తాలూకు గ్యాంగ్ సుడానీస్ అట. నాకు డబ్బులు ఇవ్వబడుతుందని చంపడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే నేను బయట చూసుకుంటాం, ఇంట్లో ఇట్లాంటివి చేయొద్దు, ఇంటికి సంబంధం లేదు. అయితే భానుప్రకాష్ని మోటివేట్ చేశారు, మీ అన్నం చంపితే ఆస్తి వస్తుందని చెప్పి. ఆయనతోటి మరి ఆయన పెళ్లి చేసుకొని వచ్చాడు డైరెక్ట్. వాళ్ళు ఇక్కడ ఉన్న ఐజీలు, డిఐజీలు అట మహేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి ఏమేమి చెప్తారు. మరి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ పోలికలతో ఉన్న కొంతమంది మనుషులు, మీడియేటర్లు. మనిషి ప్రాణం అది. కుక్క పిల్లలం కాదు మేము. కుక్క పిల్లలం, కోళ్ళం, గొర్రెలం కాదు. గొర్రెలు అయితే ఇక్కడ నేను స్టెప్స్ లెక్క పెట్టేటప్పుడు మళ్ళీ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇది ఈ ఇంట్లో నుంచి వస్తుంది మొత్తం వచ్చేదంతా. మనుషులు కరగదీస్తున్నారు. పైన ఉన్నవాళ్ళు ఖాళీ చేయమంటే చేయట్లేదు. కొట్లాటకు వచ్చేస్తారు. ఫైట్ ఇంకా వాళ్ళు అస్సలు మా మాట వినట్లేదు. ఏఆర్ పోలీస్ అట. వాడి సంస్థలు ఇప్పుడు
ఇప్పుడు వచ్చామండి ఒక 6 నెలల తర్వాత కొట్లాడలు. ఇప్పుడు వచ్చాం పైకి రానియట్లేదాము. అయినా అక్కడ 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 36. ఈ స్టెప్స్లో ఉస్మానియా యూనివర్సిటీ లాగేస్తుంది మమ్మల్ని. రియాల్టో టవర్ ఉంది ఇక్కడ. రియాల్టో టవర్ లాగుతుంది మమ్మల్ని. నాకు కొద్దిగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చాలామంది పలుకుబడి పరపతి నాకుంది. కానీ ఇక్కడ క్లైమ్ అయ్యేది ఉంది. ఆ క్లైమ్ కానివ్వకుండా ఇవన్నీ కొంచెం లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారని తేలింది. సో మా మదర్ని అనొద్దు, తమ్ముడిని అనొద్దు, తమ్ముడి వైఫ్ని అనొద్దు, మా అక్కల్ని అనొద్దు. కానీ ఇక్కడ మా రిలేటివ్స్ కర్ణాటి ఇంటి పేరు వాళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంటారు. పీర్ కమ్యూనికేషన్, పోలీస్ కమ్యూనికేషన్ వాళ్ళది, పోలీస్ రేడియోలో. మాకు ఏ లాభం లేదండి. మమ్మల్ని అన్నిట్లో ఇరికిచ్చి వాళ్ళు ఒక యాంటీనా లాగా, కెమెరా లాగా వాడుతున్నారు. 36, 36, 37, 38, 39, 40, 41, 42, 44, 45, అరౌండ్ 45, 41 ఉన్నాయి స్టెప్స్. కానీ ఇక్కడ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చెప్పనీయట్లేదు బాబు. ఇక్కడ ఎవరి మీద డబ్బులు ఉత్తగేయరు. నేను 500 వీడియోలు అప్డేట్ చేశాం. అప్పటికి ఇల్లు అయింది. లేకపోతే ఇంటి చుట్టూ ఉన్న లిటిగేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మాయలు, మంత్రాలు, చేతబడులు, క్షుద్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, వర్చువల్ రియాలిటీ. అక్కడ తెలియచేకుంది వాళ్ళు ఐజీ తాలూకు, డిఐజీ తాలూకు అని ఎవరో చెప్తున్నారు. సరే వాళ్ళ దగ్గర డిఎస్పి బండారి గారు ఉన్నారా? ఇంతకుముందు ఉన్నారు పెద్ద మీసాలతోటి. అప్పుడు మేము చిన్నపిల్లగాలమే, దాదాపు 25 ఏళ్ళు అంట. మాకు ఒక నిమిషం 5 ఏళ్ళు 4 ఏళ్ళు లాగా ఉన్నారు కదా. ఎందుకంటే పోలీసులతో మా ప్రణయం పరిచయాలు ఉండవు. ఏదైనా మంచి చేస్తే అంత ఫాస్ట్గా రన్ అవుతుంది. అయితే మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఆయన కూడా చెప్తే చాలా డిఫెండ్ చేశారు. కానీ మనిషి మళ్ళీ కమ్యూనికేషన్లో లేరు. చాలా హర్ట్ చేశారు. ఖమ్మం టౌన్ ఏసీబీ వాళ్ళు ఇవన్నీ హత్యలు, మాయలు, మంత్రాలు, చేతబడులు, క్షుద్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు ఏదన్నా రాసి ఉంటే మేము బ్యాక్ వచ్చేసి మమ్మల్ని మేము రీబూట్ చేసుకునే విధంగా ఉంది. అన్నీ చెడిపేస్తున్నారు, తుడిపేస్తున్నారు. యాజ్ డాష్లోకి, మెమరీలోకి డంప్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కంప్యూటర్లు ఎట్లయితే డంప్ అయిపోతాయో మెమరీ ఎట్లా డంప్ అవుతుంది, ఎక్కడెక్కడ సింక్రనైజ్ అవుతుంది, ఎక్కడ మెమరీ ఉంది, పాస్ట్ మెమరీలోకి వచ్చేసి యూట్యూబ్లో వాడెవడ కర్ర తీసుకో అని 1 టౌన్ 2 టౌన్ లంబడోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఒడ్రోళ్ళు, తురుకోళ్ళు, సాకలోళ్ళు డబ్బులు రాకుండా, క్లైమ్ కానియకుండా, మేము రికవర్ కాకుండా మేము తినే దాంట్లో చేతులు పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు ఇంట్లో నువ్వు సీల్ తీసుకొచ్చి సీల్ ప్యాకు బిర్యానీ తింటున్నావు. దాంట్లో వీర్యం ఎయిర్ ఫాలికల్స్ లాగా ప్రొజెక్ట్ చేయటం వర్చువల్ రియాలిటీలో సూపర్ విజన్ టెక్నాలజీ అట. అట్లా పిఈ పెంట, ముక్కు, చిన్నపిల్లల ముక్కు, చీమిడి అవి 1 టౌన్ 2 టౌన్ ఖమ్మం టౌన్లో ఉన్న పోలీసులు, మహిళా పోలీసులు మెయిన్గా చేస్తున్నారు. ఇక పెద్దోడేనండి, పెద్దోడే చాలా పెద్దోడే అని చెప్పి ఏ పెద్దోడు, ఏ ఊరు, ఎక్కడుంటాడు, ఏ పెద్దోడు రా అని గట్టిగా మాట్లాడితే కొద్ది గట్టోడే క్షమించండి, 1 కోటి వేసుకోపోండి, 1000 కోట్లకి వేసుకోపోండి, 1,00,000 కోట్లకి వేసుకోపోండి, 10 లక్షల కోట్లకి వేసుకోపోండి అని మేమే చేసింది పీకుతో అని మళ్ళా వెళ్ళిపోయే లోపల తన్నించడానికి, కొట్టించడానికి, చంపడానికి చూడటం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏ పిల్ల సంబంధం మాకు నచ్చింది చూసి గట్టి సంబంధం ఇవన్నీ వాళ్ళకి అంటకుండా, అంటే అమ్మాయికి నా దగ్గరకు వచ్చే అమ్మాయి, నేను ఇంకా మాకు పెళ్లి కాలేదు, పెళ్లి సంబంధాలు చాలా చూసాం. 5-6 తాళి వాళ్ళే కట్టుకొని నా మొగుడే నేను ప్రొటెక్ట్ చేసుకుంటామని వాళ్ళే చెప్తున్నారు. పాపం పెద్ద కుటుంబాలు అవి. వాళ్ళని కూడా చిత్రవధ చేసిందంట. కొన్నిదల చిరంజీవి, కొన్నిదల పవన్ కళ్యాణ్, కొన్నిదల రామ్ చరణ్ తేజ్, కొన్నిదల సర్నేమ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ని మేము బతకనీయమనే చెప్తున్నాం. నా పేరు పిటిషనర్ ఉప్పల శివకుమార్, సన్ ఆఫ్ శ్రీరంగం, పురహాన్పురం, ఖమ్మం టౌన్, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ, ఇండియా 507001. ఎందుకు అంత గట్టిగా నా పేరు చెప్పి వాళ్ళని ఎందుకు డిఫెండ్ చేయమంటున్నానంటే, ఎవరిని డిఫెండ్ చేయమన్నానో అక్కడ స్పష్టంగా చెప్పాం. మతిసింతలు లేని వాళ్ళు డిటెక్టివ్లు కాదు. ఏమండి,
ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఏదో జరుగుతుంది, కొంచెం హెల్ప్ కావాలంటే 10 మందిని తీసుకెళ్ళండి. అంతేగాని మీకు చేత కాకుండా ఏదైనా అప్డేట్ చేస్తే అక్కడ ఇల్లు వదిలేరాదు, పిల్లాన్ని వదిలేరాదు, కూతురుని వదిలేరాదు. అది కూతురును అంటే వాళ్ళ కూతురుని వదిలేరాదు. ఎమ్మడ పడుతున్నాం అని చెప్పనా, మభ్య పెడుతున్నాం అని చెప్పి వాళ్ళతో పిటిషన్ పెట్టినా, రేప్ కేసులు పెట్టినా, జాకెట్ చింపామని పెట్టనా, లేకపోతే మీ తమ్ముడు భార్యని టార్చర్ చేస్తున్నాం అని చెప్పనా, పొద్దున్నీ సాయంత్రం దాకా ఇంట్లోనే ఉండి తాగి తందనాలు ఆడి కొట్లాటలు గొడవలు రమ్మంటున్నాం, అటు ఇటు చిందర వందర చేస్తున్నామని చెప్పనా, ఇవి వాళ్ళు వాగేది. అందుకు వాగొద్దురా అని చెప్పినా నేను. నాతో కొట్లాటలు పెట్టుకోకండి రా, నేను సర్వేలెన్స్లో ఉంటా, అండర్ కవర్ ఏజెంట్ ఎట్లుంటారో అట్లుంటా, నా గోసులోకి ఎందుకురా, అరే వద్దురా. మీరు మీ పోలీసులు 1,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు, 10,000 మంది ఉన్నామండి. అంటే నేను వెంచర్ స్టార్ట్ చేశానండి, మీకు ఒక కంప్లీట్ వెంచర్ ఉంది, నాకు ఒక 100 ఇల్లులు ఉంటాయి. ఎందుకంటే నాకు సెక్యూరిటీ, సేఫ్టీ, ప్రొటెక్షను, లాయరు, అడ్వకేట్లు, ఖమ్మం వాళ్ళు ఉండరు, మొత్తం తెలంగాణ ఉండరు, వేరే వాళ్ళు ఉండరు, వేరే చోటు నుంచి వస్తారు, ఎన్ఆర్ఐ వస్తారు. నేను ఒక ఐమాక్స్ నా పక్కన ఇల్లు కట్టుకుంటాం. అయితే ఇక్కడ రెడ్డి క్యాస్ట్ పోలీసులు, కమ్మ క్యాస్ట్ పోలీసులు రెచ్చిపోయి కాపులో ఉన్న వాళ్ళని రేప్ చేయటం, చంపటం, మాయలు, మంత్రాలు, చేతబడులు, శుద్ర ప్రయోగాలు, కొనిదల చిరంజీవిని కొనుక్కున్నారంట. మేమేం 10 లక్షల కోట్లకు పైన ఇచ్చినాం, 100 కేసుకోపో అంటున్నా ఆయన. వామ్మో, వాడికి ఎంత డేరేరా, వాడి స్క్రీన్ మీద నుంచి మా ఇళ్లలోకి దూకుతుండు. మహేష్ బాబు, వాడు విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ వాళ్ళు చచ్చిపోయే ఏజ్లో ఉన్నారు. అంటే చచ్చిపోయి ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోతాం అనే దాకా కూడా రేప్ చేసి, మర్డర్లు చేసి, మానభంగాలు చేసి, మంత్రాలు, యంత్రాలు, చేతబడులు, శుద్రప్రయోగాలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న దొంగలకి, కొట్లాటలకి, గొడవలకి స్టూడెంట్స్ ఉంటారుగా, అడ్వకేట్లు మొత్తం తారుమారు చేయటం. అది విషయం, అర్థమైందా? ఇప్పుడు నాకు వాక్కు ఉంది, పూజారులు ఉన్నారు. ఈ పూజారులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారా? దక్షిణ 1 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా, 1000 కోట్లు ఇస్తారా? పూజారులకి ఇస్తే పోదని, ఎంత ఇచ్చారు, దేనికి ఇచ్చారు? మేము అన్నం నీ ఎత్తు పెడతాం రా అంటాం. విగ్రహం ఎత్తు ఉంది, అన్నం పెడతామండి. అట్లా రోజు పెడతామో, 1000 రోజులు పెడతామో, మేము క్యూరే దాకా పెడతామో, మేము పెడతాం. తాయిలి రోజు ఒక 51 మందికి మేము పెట్టగలుగుతాం శైవ క్షేత్రాలలో. ఇక్కడ ఇండియా మాది, మాకు శక్తి ఉంది. మేము ఇట్లా షో కాదు, ఇట్లా గడ్డి పరక తీస్తే అక్కడ మనిషి చచ్చిపోతాడని ఒక ముస్లిము, ఒక కమ్మ, ఒక రెడ్డి సినిమాలో ఉన్న పూజారులు, టీవీలో ఉన్న పూజారులు వాగుతున్నారు. వాళ్ళని చంపి పాతేయటానికి డిటెక్టివ్లని అరేంజ్ చేశాం. వాళ్ళు ఎవరు తెచ్చిన కేసులు లేవు, మీరు చూసుకోండి అని. వాడెవడో మా వాళ్ళ కూడా కాదండి, కాళీమాతని, మీ ఇంట్లో కాళీమాత మీకు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు, వాళ్ళు పట్టి మిమ్మల్ని చంపడానికి చూశారు, పెద్ద కొడుక్కి ఆయుష్యం చేస్తున్నారని వాళ్ళు స్పష్టంగా చెప్తే ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా పచ్చి బూతులు, మాయలు, మంత్రాలు, చేతబడులు, శుద్ర ప్రయోగాలు, దాన్ని మేమే చూసాం. ఎర్రగుంది, నల్లగుంది, కమిలిపోయి ఉంది, రాత్రి మాతోనే ఉంది. అది కొనిదల చిరంజీవి తాలూకు గ్యాంగు. 1,00,000 మంది ఉంటారండి సినిమా వాళ్ళు, మెల్బోర్న్లో, ఇండియాలో, పాకిస్తాన్లో. ఆ మాటలు విని ఇసుకొచ్చి మాకు తెలంగాణ, ఆంధ్రాలో ఫిల్టర్ చేసుకొని ఉన్నాం. వాళ్ళు ఎటు బోరు బాబు, వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి, పిఆర్ కమ్యూనికేషన్ ఉంది మాకు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ అమ్మతోనే ఉన్నారు, ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయిలాగా క్లోన్ చేశారని తేలింది. అట్లనే చూపిస్తున్నారు. ఏందో మాకేం తెలుసురా నీ అమ్మ, చిన్నపిల్లలం కాదు, కానీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మేము చేసుకోబోయే అమ్మాయిల్ని ఏది పడితే అది అంటాం. పెరుగులో నుంచి వచ్చాం, ఇంట్లో మామిడికాయల్లో నుంచి వచ్చాం, మామిడికాయ పచ్చళ్ళలో ఉన్నాం. అమ్మాయి పల్లీలు తింటుంది, అమ్మాయి పాలు తాగుతుంది, అమ్మాయి నైవేద్యం తింటుంది. ఎందుకురా ఇవన్నీ, ఎక్కడి నుంచి చూస్తున్నారా? ఈ వర్చువల్ రియాలిటీ, శాటిలైట్లు, సూపర్విజన్ టెక్నాలజీ ఆపకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని ఏం చేయొచ్చురా మనం, అమెరికాలో ఉన్న ఇండియన్స్ని. అరే పూజారి, నాకు మాటలు తగిలితే నా కొడక, అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఇండియన్ గవర్నమెంట్తో నాకు సంబంధమే లేదు. ఇండియన్ గవర్నమెంట్లో కాపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా విషయంలో ఎక్కడైనా టార్గెట్ చేసినా, టార్చర్ చేసినా, కాపు సబ్ క్యాస్ట్లు, నేను కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని, కమ్మ అమ్మాయిలు కాపు కొద్దిగా ఈక్వల్గా ఉంటారు. సబ్ క్యాస్ట్లు వాళ్ళు, సబ్ క్యాస్ట్లు ఉండవు కమ్మలో, వాళ్ళంతా ఒకటే, ఒక ఒంటి మీద ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇది ఒక విశ్వరూపం, ఒంటి మీద ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. అది చెప్పద్దట వాడేదో అంటుండు. వాళ్ళు కాపాడుకోవడానికి ఉంటారో వాళ్ళు.
త్యాగం చేసి వాళ్ళ కమ్యూనిటీలు ప్రొటెక్షన్ కోసం ఉంటారు. మమ్మల్ని అట్లా చూసుకోవట్లేదు. మాది ఇండివిజువల్ ఇండిపెండెంట్గా ఉంటారు. ఎవడి బాడీలు వాడియే, ఎవడి హౌస్ వాడిదే, అక్కడ మంచిగానే ఉంటున్నాం. అప్పటిదాకా వాళ్ళు ప్రొటెక్ట్ అయ్యారు. చాలా థ్యాంక్స్. కమ్మ అమ్మాయిలు, అబ్బాయిలతో సంబంధం లేదండి. కమ్మ అబ్బాయిలతోటి, కమ్మ అబ్బాయిలు వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ బాబాయిలు ఉంటారా, వాళ్ళు నేను చేసుకునే అమ్మాయి అయితే కనుక ఆమె ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మాయిని డైరెక్ట్గా చంపేసి, అమ్మాయిని క్లోన్ చేసి, అమ్మాయి ఫోటోలో నుంచి క్లోన్ అయిపోయి, పాలతో క్లోన్ అయ్యి, తేనెతో క్లోన్ అయ్యి, ఇంకా ఎక్కడ చూసినా ఆ అమ్మాయి టచ్ చేసిన దాంతో కొద్దిగా డిఎన్ఏ తీసుకొని పోయి క్లోన్ చేసుకొని అమెరికాలో నేను వేరే ఎక్కడో పనిలో ఉంటాను. నేను ఏది ప్రెసిడెన్సీ ఇష్యూస్లో ఉంటాం మేము. ఆ ప్రెసిడెంట్కి స్పీచ్ రైటర్ ఉన్నా ఇంతకుముందు నేను. ఇంకో విషయం ఏంటంటే మాకు ట్రాన్స్లేటర్స్ అవసరం లేదు. మీడియేటర్స్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే కావాలి.